నా పెళ్ళైన కొత్తలో ఒక ముగ్గు నా ఇజ్జత్ తీసింది. అది ఎట్లనో నేను మీకు వీడియో లాస్ట్‌లో చెప్తా. వీడియో మొత్తం చూడండి. ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ముగ్గులేస్తూ తీసిన వీడియో. ఈ ముగ్గేసింది నేనే. బేసిక్‌గా ముగ్గులు నేను బానే పెడతా. మా దేవికి కూడా అలవాటైతదని ఇప్పటి నుండే రంగులేయడం నేర్పిస్తున్నా. ముగ్గులన్నీ యేసుడు అయిపోయిన తర్వాత వీళ్ళు మంచిగా అప్పాలు చేయడానికి లడ్డూలు చేస్తారు. చేయమన్న పని చేయరు కానీ వద్దన్న పనిని మాత్రం నేను చేస్తా అనుకుంటూ వస్తుర్రు. క్యూట్‌గా లడ్డూలైతే చేసి పెడుతుర్రు. అన్నిట్లల్లో నేనున్నానని మా స్నీకీ వస్తాడు. వాడి డ్రాయింగ్ వాడికొచ్చిన నైపుణ్యాలన్నీ అక్కడ ఏస్తాండు. ఒక హౌస్ డ్రా చేసి ఇల్లెవరిది? ఇదిగో ఇక్కడ మా దివి మా అమ్మ కలిసి వేస్తున్న ముగ్గే. నేను పెళ్ళైన కొత్తల మా పెళ్ళి డిసెంబర్లో అయింది. జనవరిలో పండగ వస్తుంది కదా. అయితే పండగకి హైదరాబాద్ నుండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అక్కడ ఒకరోజు ముగ్గు వేయాల్సి వస్తే నేనేస్తా అని పెద్ద స్టైల్గా పోయి ఓవర్ కాన్ఫిడెన్స్తో ముగ్గు వేయడానికి పోయినా. ఆ చుక్కలు మాత్రం ఎట్లెట్లా పెట్టినో ఏమో, చుక్కలు మిస్టేక్ అయినాయి, ముగ్గు మొత్తం మిస్టేక్ అయింది. నా ఇజ్జత్ మొత్తం పోయింది. ముగ్గు తప్పొచ్చింది. ఫస్ట్ వేసే ముగ్గే గంత గలీజ్గా వచ్చిన తర్వాత నాకు ఎక్కడన్నా పరువు ఉంటుందా? మళ్ళీ మా అక్క వచ్చి వేసింది అనుకో, సెట్ చేసింది. కానీ అప్పుడు తిన్న దెబ్బ ఇప్పటికీ నాకు కొడుతూనే ఉంది. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ముగ్గుతో మా ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎవరు అందరినీ సాటిస్ఫై చేయరు అనుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఎవరైనా నమ్ముతారా? అది నమ్మకండి, అస్సలే కరెక్ట్ కాదు. ఓకే, మా ముగ్గులు ఎట్లున్నాయి కామెంట్ చేయండి, లైక్ చేయండి. వాకిలి ఖాళీగా ఉండొద్దని మా అమ్మ మొత్తం గీతలు పెట్టుకొని వచ్చింది. ఖాళీగా ఉంటే గాడిదలు వచ్చి బొర్రుతాయి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇగో ఇదే ముగ్గు. ఓకే, బాయ్ బాయ్. ఉంటా మరి. నెక్స్ట్ మేము సంక్రాంతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం.